హాయ్ అండి, నమస్కారం. నా పేరు హారిక. ఈరోజు మన ఛానల్లో మన పిల్లలకి ఎంతో ఇష్టమైన టమాటా రసం చూపించబోతున్నాను. ఇంకా మనం ఆలస్యం చేయకుండా మన టమాటా రసంకి కావాల్సిన పదార్థాలు చూపిస్తానండి. జాగ్రత్తగా చూడండి. టమాటా, ఎండుమిర్చి, పిల్లలకు కాబట్టి తక్కువ వేస్తున్నాను, మెంతులు, కరేపాకు, కొత్తిమీర, కొంచెం చింతపండు, మిరియాలు, జీలకర్ర, ఆవాలు, సాల్ట్, రాళ్ళుప్పు అయితే చాలా మంచిది మనకి. రాళ్ళుప్పు కొంచెం ఫ్లేవర్కి మనం ఎన్టీఆర్ రసం పొడి వేస్తున్నానండి, కొంచెమే. ఓకేనా అండి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం టమాటాస్ 3ని ఇట్లా పీసెస్గా చేసుకోవాలి. ఇంత చింతపండు తీసుకున్నానండి, వాటర్ బాయిల్ చేసుకున్నాను. ఇంకా దీంట్లోకి చింతపండు, టమాటాలు వేసేయాలండి. వేసేసామండి. అవి కొంచెం సేపు బాయిల్ అవ్వాలండి. ఇక్కడ చూడండి, టమాటా బాగా మెత్తగా అయిపోయింది, బాయిల్ అయిపోయింది. ఇంకా మనం స్టవ్ ఆపేసి కొద్దిగా చల్లగా అయినాక చేతితో పిసుక్కోవాలి. చూడండి, ఇలాగా మెత్తగా స్మాష్ చేసేసినాను. స్మాష్ అయింది. ఇంకా మనం నెక్స్ట్ ప్రాసెస్ చెప్తాను మీకు. ఓకే అండి, పిసికానండి. దీనికి వాటర్ వేసాను, 1 గ్లాస్ వాటర్ వేసినాను ఈ గ్లాస్తో. ఓకే అండి, బాండ్లీ పెట్టాను, స్టవ్ వెలిగించుకున్నాను. ఇంకా కొంచెం ఆయిల్ వేసుకోండి. 1 స్పూన్ ఆయిల్ వేసినానండి, చాలు. ఓకే అండి, ఆయిల్ వేడెక్కింది. ఆవాలు వేస్తున్నాం మనము. ఆవాలు 1 స్పూను. ఆవాలు వేసాను ఫ్రెండ్స్. చిట్పట్ అంటున్నాయి, వింటున్నారు కదా. ఇప్పుడు మనం సిమ్లో పెట్టుకొని కరేపాకు వేస్తున్నాను. ఇప్పుడు ఈ జీలకర్ర, మిరియాలు రెండింటిని దంచుకోవాలి, కచ్చపచ్చగా దంచుకొని దాంట్లో ఈ తెల్లగడ్డలు మొత్తం దంచి మీకు చూపిస్తాను. వెయిట్ చేయండి. ఓకే అండి, జీలకర్ర, మిరియాలు, కొద్దిగా మెంతులు, తెల్లగడ్డలు అన్నీ దంచి మెత్తగా స్మాష్ చేసి పెట్టుకున్నానండి. చూడండి, ఇప్పుడు ఇవి దీంట్లోకి చూపించడంలో మర్చిపోయినాను, ఇప్పుడు చూపిస్తున్నాను. సాల్ట్, పసుపు, కొంచెం ఎండుమిర్చి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు బాగా మరిగింది. ఇప్పుడు టమాటా చారు అన్నీ కలిపి పెట్టుకున్నాం కదా, అది యాడ్ చేసేస్తున్నాను దీంట్లోకి. ఓకేనా అండి? ఇప్పుడు నెక్స్ట్ చెప్తాను మీకు ప్రాసెస్ ఏంటనేది. నెక్స్ట్ సాల్ట్ వేస్తున్నాను ఫ్రెండ్స్. మనం రాళ్ళుప్పు అయితే మంచిది అనుకున్నాం కదా, రాళ్ళుప్పు వేస్తున్నాము. ఫైనల్గా మనం కొత్తిమీర వేసుకుంటున్నామండి, సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకుంటున్నాము. దీన్ని సిమ్లో పెట్టి ఒక పొంగు వచ్చేంత వరకు మరగనిద్దామండి చారుని. కాడలతో సహా వేసుకోండి కొత్తిమీర, టేస్ట్ బాగుంటుందండి. ఒక పొంగు రానియండి, సిమ్లో పెట్టుకోండి. ఒక పొంగు వచ్చినాక నేను ఎన్టీఆర్ రసం పొడి వేస్తున్నానండి. అదైతే టేస్ట్ బాగుంటుంది, కొద్దిగా స్మెల్ బాగుంటుంది, పిల్లలు అట్రాక్టివ్గా తినేస్తారు తొందరగా. 1 స్పూన్ వేస్తే చాలండి. చూడండి ఎంత బాగా మరుగుతుందో. ఈ మరిగితే సిమ్లోనే ఉండాలంతా. మరిగినాక ఇంకా స్టవ్ ఆపేసుకొని మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకుందామండి. ఓకే అండి, ఒక పొంగు వచ్చింది, ఇంకా స్టవ్ ఆఫ్ చేసేస్తున్నానండి. సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటున్నాను. చూడండి కలర్ ఎంత బాగుందో, అట్రాక్టివ్గా ఉంది కదండి. ఓకే అండి, రసం అయిపోయింది. చూడండి ఎంత బాగుందో, చూడడానికి అట్రాక్టివ్గా, ఆవిరి కూడా వస్తుంది, మీకు కనిపిస్తున్నట్టుంది. మన పిల్లలకి ఎంతో ఇష్టమైన టమాటా రసం అయిపోయిందండి. అండ్ హెల్దీ అండ్ టేస్టీ రసం క్విక్లీ అయిపోతుంది. ఇటువంటి ఎన్నో టేస్టీ రెసిపీస్ కోసం, మన తెలుగింటి రుచుల కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇంకెన్నో టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్లో తప్పకుండా మీ ముందు ఉంటానండి. Until then, keep watching my channel.